ఎస్. ఇంకో విషయాన్ని ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ విషయాన్ని మనం గమనించినట్లయితే కాంగ్రెస్లోకి కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరినీ పిలిచి బుజ్జగింపు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మొన్న దానికి సంబంధించి ఆయన ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ప్రధానంగా ఎక్కడికి వెళ్ళొద్దు, మన పార్టీ భవిష్యత్తులో గతంలో కంటే ఇంకా బలంగా ముందుకు వెళ్తుంది, నన్ను నమ్మండి అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ అంశాన్ని ఎలా చూస్తారు చిదంబర్ గారు? మొన్నటి వరకు పార్టీ తిరుగులేదు, అసలు తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నటువంటి నేపథ్యం నుంచి ఈరోజు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నం దాకా కేసీఆర్ రావడం ఎలా చూడాలి దీన్ని? మీరు ఇచ్చిన స్టేట్మెంట్లోనే మొదట్లో మనము తప్పడ ఇక్కడ ఇంకొక పార్టీ ఉండకూడదు అనే ఆయన ఆలోచన విధానము, దానికోసం చేసిన ప్రయత్నాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం ఇవాళ కేసీఆర్ స్వయంకృత అపరాధం మాత్రమే ఇవాళ అక్కడ చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అంటే అప్పుడున్న తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలను పక్కన తీసి వాళ్ళకు గుంపుగా అంటే ఒక టీమ్గా గుర్తించి వాళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు చాలా బాధపడ్డారు, చెప్పారు ఇది కాదు మేము కావాలంటే మళ్ళీ ఇంకొకసారి రాజీనామా చేసి గెలుస్తామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి చేసిన వ్యక్తి కేసీఆర్. కానీ ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే 2014 నుంచి 19 నుంచి 23 సందర్భం చూసినప్పుడు అవసరం లేకుండా జనాలను తీసేసుకోవడము, ఎమ్మెల్యేలు తీసేసుకోవడము, చివరికి ఏంటంటే శాసనసభ పక్షాలనే విలీనం చేసుకోవడము, ఆ పార్టీలు ఉన్నాయో లేదు అనే ఎమ్మెల్యేలు తీసుకొని ఇక్కడ మినిస్టర్ పదవులు ఇవ్వడము, కొత్త సాంప్రదాయం కొత్త విధానాలని కనిపించాయి ఆయన చేసినటువంటివి. అవి చేసి ఈరోజు స్వయంకృత అపరాధం ఇవ్వాలి. ఇప్పుడు అప్పుడు నేనేం చేస్తాను అన్న దాన్ని పక్కన పెడితే నీవు చేసిన ఇది నీరజాక్షి అనే టైప్లో ఆయన చూపిన దారిలోనే మిగిలిన పార్టీలు వెళ్తున్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి అలా చేయడానికి కారణాలు మనం విశ్లేషించే ముందు ఫస్ట్ కేసీఆర్కి సంబంధించి ఆయన చేసిన తప్పులు ఇవాళ ఆయనకి బూమరాంగ్ అయి తగులుతున్నాయి. ఇవాళ మీరు బుజ్జగింపులు అనుకుంటున్నారు, అంటే బుజ్జగింపులు కాదు, ఇంకా కింద ఉన్న పదం ఏదైనా వాడాల్సిన అవసరం ఏమైనా ఉందేమో. ఎందుకంటే మొన్న కొద్దిమంది వచ్చారు, నిన్న కొద్దిమంది వచ్చారు. ఎందుకంటే నిన్న ఎవరైతే పిలిపించారో దాంట్లో మల్లారెడ్డికి సంబంధించి చూస్తే మాత్రం మల్లారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికీ డీకే శివకుమార్ నీళ్ళు కలిసి వచ్చారు, ఢిల్లీలో చుట్టూ చక్కర్లు తిరుగుతున్నాయి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో మరొక రూమర్ని కూడా క్రియేట్ చేశారు. ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వెళ్ళిపోయి ఎన్డీఏతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఉంది, అందులో భాగంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈయన రిక్వెస్ట్ చేయడం కాదు, లిటరల్ చెప్పాలంటే హీఈస్ బెగ్గింగ్ అనే టైప్లో కూడా కొంతమంది విశ్లేషణ వినిపిస్తున్నారు. ఈ పరిస్థితికి మాత్రం డెఫినెట్లీ కేసీఆర్ కారణము, ఆయనంతా ఆయన చేసుకున్నది. ఎందుకంటే గతంలో ఆయన ఎవరిని ఎమ్మెల్యేలని కలవకపోవడము, కనీసం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే రిపోర్ట్ ఇచ్చగలిగే కెపాసిటీ ఉన్న ఎన్జిఓలతో మాట్లాడలేకపోవడము, లేకపోతే ఆయన రాజకీయానికి సంబంధించిన అంతకుముందు ఆంతరికులు ఎవరైనా వాళ్ళని కలవకపోవడం, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, ఏవైతే రెవెన్యూ రిలేటెడ్ లేకపోతే డబ్బు రిలేటెడ్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆయన దర్శనం దొరికేది. అది చాలా స్పెషల్ దర్శనం అని చెప్పి గతంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు శీఘ్ర దర్శనం పెట్టినా సరే, ఉచిత దర్శనం పెట్టినా సరే ఆయన దగ్గర చూసేందుకు నాయకులు ముందుకు వెళ్ళట్లేదు అనే ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. దాన్ని డెఫినెట్లీ ఆయన చేసుకున్నది, ఇంకేం లేదు. ఎస్, కృష్ణ గారు మీరెలా చూస్తారండి? ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కావచ్చు, ఇతర పార్టీలోకి వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలను ఆపుకోలేకపోతున్నారు, ఉన్నటువంటి వాళ్ళకైనా కనీసం బుజ్జగించే ప్రయత్నాలు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆపే ప్రయత్నం అయినా చేద్దామనేటువంటి ఒక స్థాయికి వచ్చేసారు. ఎలా చూడాలి దీన్ని? అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఏ విధంగా చేసిందంటే ఫస్ట్ అన్నంలో విషం కలుపుకుని తిన్నది, తర్వాత పురుగుల మందు ఆగింది, అయినా చచ్చిపోకపోతే చెట్టుకు కూడా ఊరేసుకుంది అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలను సాధించింది. ఆయన ఎప్పుడైతే ప్రెస్ మీట్ లో వన్నారు నన్ను అని బీజేపీకి వస్తుంది అన్నాడు, అదే వన్నారు నన్ను ఆయనకు వస్తుందన్న విషయాన్ని నాలాంటి వాళ్ళము ఎన్నికల విశ్లేషణ కూడా చెప్పాము. అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అనే పార్టీ కేవలం తన కూతురు బెయిల్ కోసము అణిగిమణిగి ఉన్నదని, డమ్మీ క్యాండిడేట్లను పెట్టిందని, బీజేపీకి క్యాండిడేట్లను కూడా సప్లై చేసిందన్న విమర్శలు ఆ తర్వాత వచ్చిన ఫలితాలను చూస్తే మనకు నిజమని చాలా క్లియర్ కట్ కనబడుతుంది. సో ఈ రోజు చాలా మంది ఏం విశ్లేషిస్తున్నారంటే బీజేపీకి ఎట్లాగో తక్కువ సీట్లు వచ్చాయి కనుక కనీసం ఇక్కడ తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఒక 6 సీట్లను సాధించుంటే ఇవాళ ఎంతో కొంత లాబింగ్ కి ఢిల్లీలో మొహం చూపించుకోవడానికి అవకాశం ఉండేదని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మేము ఈ తప్పు చేశాం, మా పార్టీ డిఫరెంట్ లైన్ తీసుకుంది. ఎందుకంటే మీరు చూడండి 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటింగ్ అనేది క్లియర్ కట్ గా బీజేపీకి పడ్డదనే విషయం మనం ఫలితాల యొక్క అంకెలను చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లాగే చాలా చోట్ల బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ పడిపోవటాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఇదంతా కూడా కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి, బిడ్డకు బెయిల్ తెప్పించుకోవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం కింద కనబడుతుంది తప్ప పార్టీని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం లాగైతే ఇక్కడ కనపట్లేదు. ఇవాళ మీరు ఇంత క్లియర్ గా పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీతో ఇంకా ఎమ్మెల్యేలు ఎందుకుంటారు? గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవద్దా?
వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలు వాళ్ళ కేసీఆర్ వెనుకకు తీసుకొచ్చి ఇస్తారా? రేపు మొన్నటి అసెంబ్లీలో ఖర్చు జరిగిన దానికి కేసీఆర్ ఎంత సహకరించాడు? చాలా నియోజకవర్గాల్లో లాస్ట్ మినిట్ లో డబ్బులు లేవన్నా అని ఫోన్ చేస్తే నువ్వు గెలిచి వచ్చినాక చూద్దాంలే అని ఫోన్ పెట్టేసినట్టు చాలా మంది నేను ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడినప్పుడు చెప్పారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎన్నికలకు కరెక్ట్ గా పోలింగ్ కు వారం రోజుల ముందే కారు ఎత్తేసి తెలంగాణ ఎన్నికల్లో పోయిన తర్వాత ఈ రోజు గెలిచిన వాళ్ళు మాత్రం ఈ 5 ఏళ్లు కేసీఆర్ నమ్ముకొని ఏముందని కేసీఆర్ తో ఉండాలి? రాజకీయంగా ఒక లైన్ లేదు. అటు ప్రభుత్వ పథకాలు విధానాల మీద ఏదో ప్రతీకార చర్యలు చేసే ఉద్యమాలు తప్ప మరొకటి లేదు. పైగా ట్విట్టర్ వేదికగా సామాజిక మాధ్యమాలు చేసిన ఉద్యమం ఫీల్డ్ లో జరగట్లేదు. సో ఏ రకంగా చూసినా ఈ రోజు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు కేసీఆర్ తో ఉండడానికి అవకాశం లేదు. పైగా నిన్న మొన్న నుంచి ఒక వారం నుంచి కొత్త విషయం, ఇప్పుడు ఏదో కేసీఆర్ గారు ఏదో సీఎం అయినో పిఎంఓ లేదా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అంటే ఆయన ఇంటికి చుట్టూ రోజు జనాలను తీసుకొచ్చి కల్పించి ఫోటోలు దింపించి బయటికి పంపుతున్నారు. ఎందుకండి ఈ రోజు కేసీఆర్ ని ఈ జనజాతర వచ్చి ఎందుకు గెలవాలి? నాకు ఒక్కసారి చెప్పండి. ఏం సాధించారని? పార్లమెంట్ లో ఏమన్నా 17 సీట్లు వచ్చినాయా? లేదంటే ఉపరాష్ట్రపతి అయ్యారా? గవర్నర్ అయ్యారా? రాష్ట్రపతి అయ్యారా? కేసీఆర్ గారికి ఏం కొత్త హోదా వచ్చిందని